హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. రష్యా ప్రపంచానికి ఒక కొత్త వెపన్ని చూపించింది. దీని పేరు పెర్ము. ఇది ఒక న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్. ఇలాంటి కొన్ని సబ్మరైన్స్ని పెట్టుకొని రష్యన్ నేవీ యుఎస్ నేవీని కూడా ఛాలెంజ్ చేయగలదు, అవసరమైతే ఓడించగలదు కూడా. ఎందుకంటే ఇది సాధారణ సబ్మరైన్ కాదు, సూపర్ ఫాస్ట్ జెర్కాన్ మిసైల్స్ని లోడ్ చేసుకొని తిరుగుతూ ఉంటుంది. దశాబ్దాలుగా రష్యన్ నేవీ యుఎస్ నేవీ కంటే బలహీనంగా ఉంది. అయితే యుఎస్ నేవీని మ్యాచ్ అవ్వడానికి ఇదొక పెద్ద అడుగు. మేము తిరిగి వచ్చాం, ఇంకా ప్రమాదకరంగా మారామని అమెరికాకి చెవులు పగిలిపోయేలా చెప్పింది. మరి అంతలా ఈ సబ్మరైన్లో ఏముంది? ఇతర సబ్మరైన్స్తో పోలిస్తే ఇది ఎందుకు స్పెషల్? అసలు జిర్కాన్ ఏం చేయగలదు? యుఎస్ నేవీ సైతం దీన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతుంది? ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచ దేశాలు యుఎస్ నేవీని సముద్రాలకి రారాజులా చూస్తాయి. వర్జీనియా క్లాస్, ఓహియో క్లాస్ అని అమేజింగ్ న్యూక్లియర్ సబ్మరైన్స్ ఉన్నాయి. జైంట్ న్యూక్లియర్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. చాలా దశాబ్దాల నుండి ఇలా సముద్రాలని డామినేట్ చేసుకుంటూ వస్తుంది. రష్యా దగ్గర కూడా చాలా పవర్ఫుల్ న్యూక్లియర్ సబ్మరైన్స్ ఉన్నాయి, కానీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఒక్కటే ఉంది. అది కూడా పాతబడిపోయి ఎక్కువగా రిపేర్స్లోనే ఉంటుంది. అయితే ఈ కొత్త సబ్మరైన్ ఇలా క్యారియర్స్తో చేస్తున్న డామినేషన్ని బ్యాలెన్స్ చేయగలదు. 2016లో కన్స్ట్రక్షన్ మొదలవగా 9 సంవత్సరాల్లో పూర్తయింది. నెక్స్ట్ ఇయర్ రష్యన్ నేవీలో జాయిన్ అవుతుంది. రష్యా యాసిన్ సబ్మరైన్లో యాసిన్ ఎం అని అడ్వాన్స్డ్ వెర్షన్స్ని నిర్మిస్తుంది. 4 యాసిన్ ఎం క్లాస్ సబ్మరైన్స్ ఉన్నాయి. ఇది 5వ సబ్మరైన్, పేరు పెర్మ్. మరి ఈ 5వది ఎందుకు స్పెషల్ అంటే, జెర్కాన్ మిసైల్స్ని క్యారీ చేయబోయే మొదటి సబ్మరైన్ ఇది. న్యూక్లియర్ సబ్మరైన్స్లో న్యూక్లియర్ పవర్డ్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి బలిస్టిక్ మిసైల్స్ని క్యారీ చేస్తాయి. అయితే న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మరైన్స్ అనేవి క్రూజ్ మిసైళ్ళు, టార్పిడోలతో సాధారణ యుద్ధాల్లో కూడా పాల్గొంటాయి. అయితే ఈ యాసిన్ ఎం న్యూక్లియర్ సబ్మరైన్స్లో అతిపెద్దది. అమెరికన్ వర్జీనియా క్లాస్ సబ్మరైన్స్ 7,900 టన్నుల వెయిట్ ఉంటాయి. ఈ యాసిన్ ఎం అనేది 13,800 టన్నుల వెయిట్ ఉంటుంది. సబ్మరైన్స్లో 4 నుండి 6 టార్పిడో ట్యూబ్స్ ఉండడం కామన్. అయితే రష్యా 10 టార్పిడో ట్యూబ్స్ని ఇందులో సెట్ చేసింది. అలాగే ఈ యాసిన్ ఎం వర్టికల్ లాంచ్ సెల్స్లో 32 మిసైల్స్ని క్యారీ చేయగలదు. ఇతర రష్యన్ న్యూక్లియర్ సబ్మరైన్స్ క్యాలిబర్ మిసైల్స్ని క్యారీ చేస్తున్నాయి. అయితే ఈ పర్మ్లో జెర్కాన్ మిసైల్స్ని ఫిట్ చేస్తుంది. అలాగే రష్యా ఈ యాసిన్ ఎం కోసం నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ని డెవలప్ చేసింది. ఇది చాలా తక్కువ సౌండ్తో పనిచేస్తుంది, సో సోనార్స్ డిటెక్ట్ చేయకుండా సైలెంట్గా తిరగగలదు. అలాగే ఎక్కువ స్పీడ్ కూడా. వర్జీనియా క్లాస్ సబ్మరైన్ గంటకి 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే యాసిన్ ఎం స్పీడ్ గంటకి 57 కిలోమీటర్లు. మరి ఈ న్యూ జనరేషన్ పవర్ఫుల్ సబ్మరైన్కి జిర్కాన్ తోడైతే ఏం జరుగుతుంది? జెర్కాన్ ఏం చేయగలదు? ఇది ఒక హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అని తెలిసింది. ఆల్రెడీ 2-3 వార్షిప్స్లో రష్యా మోహరించింది. యుక్రెయిన్ మీద కూడా ఫైర్ చేసింది. హైపర్సోనిక్ వెపన్స్ అనేవి బలిస్టిక్ మిసైల్స్ కన్నా కూడా చాలా ఖరీదుంటాయి. $10 మిలియన్ నుండి $50 మిలియన్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. 10 మిలియన్ అంటే రఫ్గా 85 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంత కాస్ట్ పెట్టి దాడి చేసేటప్పుడు ఆ ఖర్చుని సమర్థించుకునే దాడులు 2 ఉన్నాయి. ఫస్ట్ న్యూక్లియర్ అటాక్, దీనికి ఎంత ఖర్చైనా పెట్టొచ్చు. సెకండ్ యాంటీషిప్ స్ట్రైక్స్. కోర్వెట్స్ లాంటి చిన్న సైజు షిప్స్ని పక్కన పెడితే ఫ్రిగేట్స్ కనీసం $500 మిలియన్ ఉంటాయి. డెస్ట్రాయర్స్ కనీసం $1 బిలియన్, ఇక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అయితే కనీసం $3 బిలియన్. అమెరికన్ లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ జెరాల్డ్ R4 అయితే $13 బిలియన్ ఉంటుంది. దానిలో ఉండే ఎయిర్క్రాఫ్ట్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇంకా ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖరీదుంటాయి. సో ఒక అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీద $20 మిలియన్ ఉన్న 50 మిసైల్స్ని ఫైర్ చేసినా కూడా ఖర్చు $1 బిలియన్. క్యారియర్ ఖరీదు ముందు ఇది చాలా తక్కువ. దీనివల్ల ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వెపన్స్ అయినా ప్రపంచ దేశాలు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ కోసం పరుగులు పెడుతున్నాయి. రష్యా ముందంజలో ఉంది. ఈ జెర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ మ్యాక్ 9 అంటే రఫ్గా గంటకి 12,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని ధ్వంసం చేయగలదు. రష్యా దీన్ని మెయిన్గా యాంటీషిప్ స్ట్రైక్స్ కోసమే డెవలప్ చేసింది, కానీ ల్యాండ్ మీద ఉన్న టార్గెట్స్ మీద కూడా దాడి చేయొచ్చు.
ఈ మిసైల్ యుఎస్ నేవీకి ఎగెనిస్ట్గా ఉండే సినారియోని చూద్దాం. చైనా ఆల్రెడీ యుఎస్ నేవీని బెదరగొట్టడానికి DF-21 లాంటి యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్ని కూడా మోహరించింది. ఈ DF-21 స్ట్రైక్ రేంజ్ అనేది 1500 కిలోమీటర్లు. టెర్మినల్ ఫేజ్లో మ్యాక్ 10 స్పీడ్ని రీచ్ అవుతుంది. సపోజ్ 1000 కిలోమీటర్ల దూరంలో ఉండగా చైనా ఫైర్ చేసిందంటే 8 నుండి 10 నిమిషాల్లో టార్గెట్ని ఢీకొట్టగలదు. అయితే జిర్కాన్ ఇలా టెర్మినల్ ఫేజ్ అంటే లాస్ట్ ఫేజ్లో కాకుండా దాదాపు స్టార్టింగ్ నుండే మ్యాక్ 9 స్పీడ్తో వెళ్తుంది. రాకెట్ బూస్టర్ కొన్ని సెకండ్స్లో మిసైల్ని హైపర్సోనిక్ స్పీడ్కి తీసుకెళ్ళాక సపరేట్ అవుతుంది. అక్కడ నుండి స్క్రామ్జెట్ ఇంజన్ యాక్టివేట్ అయ్యి మ్యాక్ 9 స్పీడ్తో వెళ్తుంది. అలాగే బలిస్టిక్ మిసైల్ల స్పేస్లోకి వెళ్లకుండా 28 కిలోమీటర్ల ఎత్తులోనే వెళ్తుంది. ఈ 2 అడ్వాంటేజ్లతో ఫైర్ చేశాక కేవలం 5 నిమిషాల్లోనే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని డిస్ట్రాయ్ చేయగలదు. తక్కువ ఎత్తులో వెళ్లడం వల్ల శత్రువుల రెడార్స్ ఇంకా తక్కువ దూరంలో ఉన్నప్పుడే గుర్తించగలవు. తక్కువ రియాక్షన్ టైం వల్ల ప్రస్తుతం స్టాప్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. యుఎస్ నేవీ దగ్గర బలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి చైనీస్ క్యారియర్ కిల్లర్స్ని స్టాప్ చేయగలవని కొంచెం నమ్మకం ఉంటుంది. కానీ ఈ హైపర్సోనిక్ వెపన్ విషయంలో ప్రజెంట్ అసలు ఎలాంటి హోప్ ఉండదు. అందుకే ఇది అమెరికాకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆల్రెడీ హైపర్సోనిక్ డిఫెన్స్ కోసం పరుగులు పెడుతుంది. అయితే ఈ వెపన్ పూర్తిగా గేమ్ని మార్చేయగలదు. ఫస్ట్ యుఎస్ నేవీ కేపబిలిటీని చూస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా షిప్ టు షిప్ ఫైట్లో యుఎస్ నేవీపై గెలవలేదు. 11 సూపర్ క్యారియర్స్ ఉన్నాయి. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ని పక్కన పెడదాం. యుఎస్ నేవీలో ఉన్నన్ని ఫైటర్ జెట్స్ కూడా వేరే ఏ దేశ ఎయిర్ ఫోర్స్లో లేవు. పైగా F-35 లాంటి అడ్వాన్స్డ్ జెట్స్ ఉన్నాయి. సో శత్రు దేశాల్లోకి వెళ్ళి ఎయిర్ని డామినేట్ చేయగలదు. ఫైటర్ జెట్స్తో విధ్వంసం కూడా సృష్టించగలదు. వీటితో పాటు పెద్ద పెద్ద డిస్ట్రాయర్స్, క్రూజ్ మిసైల్స్ని లోడ్ చేసుకొని ఉంటాయి. వీటిలో మరలా 700 నుండి మొదలయ్యి 2500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉన్న స్టాండర్డ్ మిసైల్ 3 అనే మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్స్ కూడా ఉన్నాయి. ప్లస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్. వేరే ఏ దేశం కూడా ఈ పవర్తో మ్యాచ్ అవ్వలేదు. అందుకే దశాబ్దాలుగా సముద్రాలని డామినేట్ చేస్తుంది. ఇక్కడ మీరు టాపిక్ని మార్చాలనుకోవద్దు. కొంతమంది మరి యుఎస్ నేవీ హూతీ రెబల్స్ని ఎందుకు ఆపలేకపోతుందని కామెంట్ చేస్తారు. దానికి సమాధానం వాళ్ళు యెమెన్ పర్వతాల్లో ఉన్న గృహాల్లో అండర్ గ్రౌండ్ టనల్స్లో వెపన్స్ని దాస్తున్నారు. అవి బయటకు వచ్చినప్పుడు ముందుగా వాటిని డిస్ట్రాయ్ చేయడమే కానీ అసలు ఆ వెపన్స్ని ఎక్కడ దాస్తున్నారో అమెరికా కనిపెట్టలేకపోతుంది. అవి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ లాంటి దేశాల నుండి కూడా సప్లై కంటిన్యూ అవుతుంది. హూదీలు ఎన్ని మిసైల్స్ని ఫైర్ చేసినా ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమెరికన్ డిఫెన్స్ని దాటి వాళ్ళ వార్షిప్స్ని ఢీకొట్టలేదు. హూదీలైతే కొన్నిసార్లు అమెరికన్ షిప్ని హిట్ చేశామని క్లెయిమ్ చేశారు కానీ ఎక్స్ప్లోజన్ ఫుటేజ్ని ఎవిడెన్స్గా చూపించలేదు. ఇక మరలా టాపిక్లోకి వెళ్దాం. మరి అమెరికా ఇలా సూపర్ క్యారియర్స్, జెట్స్, షిప్స్, సబ్మరైన్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్తో సముద్రాలని డామినేట్ చేస్తుంటే హూదీలా దాక్కుని ఫైట్ చేయకుండా డైరెక్ట్గా యుద్ధం చేసి గెలవడం ఎలా? అంత బడ్జెట్ వేరే ఏ దేశానికి లేదు. దానికి సమతూకంగా సూపర్ వెపన్స్ కావాలి. రష్యా దగ్గర బ్రహ్మాస్త్రాల జిర్కాన్ ఉంటే సరిపోదు. దాన్ని వదలడానికి గాండీవా లాంటి సరైన లాంచ్ ప్లాట్ఫామ్ కూడా కావాలి. అదే ఈ యాసిన్ M క్లాస్ సబ్మరైన్. అమెరికన్ నేవీ ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ 100 కిలోమీటర్ల దూరానికి స్కాన్ చేసి ఏవైనా షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ వస్తున్నాయని ముందుగానే పసిగట్టి దాడి చేస్తాయి. అయితే ఒక సబ్మరైన్ని అలా 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించడం కుదరదు. సో యాసిన్ M చాలా సేఫ్ డిస్టెన్స్లో ఉండి లాంచ్ చేయగలదు. 5 నిమిషాల్లో ఇంపాక్ట్. రియాక్షన్ టైం తక్కువ, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరి అదే సబ్మరైన్ 400 కిలోమీటర్ల దూరంలో ఉండి జిర్కాన్ని ఫైర్ చేస్తే అప్పుడేంటి? 2 నిమిషాలే టైం ఉంటుంది. మిసైల్ ఫైర్ అయిన వెంటనే ఎవాక్స్ పసిగట్టినా కూడా మ్యాక్ 9 స్పీడ్తో వెళ్ళే మిసైల్ని స్టాప్ చేయడానికి ఆ టైం అసలు సరిపోదు. స్టాప్ చేయడం ఇంపాసిబుల్. ఈ సబ్మరైన్స్ జిర్కాన్ని లోడ్ చేసుకొని తిరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు రష్యన్ నేవీ సొంతగా అమెరికన్ నేవీని ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ఈ సబ్మరైన్ ప్లస్ మిసైల్ కాంబినేషన్తో అమెరికన్ నేవీని ఓడించగలిగే సామర్థ్యాన్ని కూడా తెచ్చుకుంది. ఇలాంటి కొన్ని సబ్మరైన్స్ యుఎస్ నేవీ మొత్తానికి సమాధానం చెప్పగలవు. ఒకప్పుడు ఇండియా మీద దాడి చేయడానికి వస్తుంటే సోవియట్ యూనియన్ న్యూక్లియర్ సబ్మరైన్స్ని చూపించింది. అప్పుడు అమెరికా న్యూక్లియర్ వార్కి భయపడి పారిపోయింది. కానీ ఇప్పుడు అలాంటి న్యూక్లియర్ సబ్మరైన్స్తో సాధారణంగా జరిగే యుద్ధంలో కూడా అమెరికాని భయపెట్టగలదు.
యుఎస్ నేటో నేవీలని కౌంటర్ చేసి సముద్రాలని తిరిగి డామినేట్ చేయడానికి రష్యా వేసిన పెద్ద అడుగుది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.